ఈ ఇండ్లకు కన్నాలేసి పైసలు ఎత్తుకపోయినోళ్లను దొంగలను చూసినాం. బ్యాంకులకు కన్నాలేసి బంగారం సొమ్ములెత్తుకపోయిన దొంగలను బగ్గనే చూసినాం. ఆఖరుకు హుండీలున్న పైసలను కూడా పట్టుకపోయి పరారైన దొంగలను కూడా చూసినాం. గాని గీడున్న ఒక దొంగ చూడుండ్రి దొంగతనం చేసి ఏం చేసిండో. అగో గీడే గా దొంగ బట్టే బాజిగాడు. కామారెడ్డి జిల్లా బొర్లం అనే ఊళ్ళున్న ఓ ఇంట్ల దొంగతనానికి సూటి పెట్టిండట. మరి దొంగతనం చేయనికి ధైర్యం కావాలనే దాగిండో లేకపోతే మత్తులైతే మంచిగా పనైద్ది అనుకున్నాడో గాని దొంగతనం చేయనికి ముందుగానే ఫుల్లుగా మందు కొట్టిండట. కత్తెర్లు గొడ్డళ్ళు గిట్లా అన్ని అతార్లు పట్టుకపోయి ఇంట్లున్న బీర్వా తలుపులను వలగొట్టి అండ్లున్న సొమ్ములను ఎత్తుకపోయిండట. ఇక మందు ఎక్కువయ్యే వరకు మత్తుగా మంచిగా నిద్రొచ్చిందో ఏందో ఊరవతలకు పోయినాక ఒక జాగల పట్టుకపోయిన సొమ్ముల్నే నెత్తి కింద పెట్టుకొని వన్నాడట. ఇక ఆడున్నోళ్లకు అనుమానం వచ్చి లేపే వరకు దొంగతనం ముచ్చటంతా బయటపడ్డదన్నట్టు. ఇక గీ దొంగ బట్టెబాజిగాన్ని పట్టుకపోయి ఆడున్న పోలీసులకు అప్పచెప్పిండ్రట. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో జర పైలముల్లో గిసొంటోళ్లతోని.